నాగార్జున గారు శ్వేతపత్రం చూసారా? ఎలా ఉంది? ఏవో లెక్కలు రాసుకుంటున్నారు. అంత లెక్కలు రాసేంత ఉందా అక్కడ? లెక్కలు రాసుకొని చెప్పేంత ఏమైనా ఉందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు. ఈ శ్వేతపత్రం అంతా ఆత్మస్తుతి పరనింద అనేటువంటి పాయింట్లోనే ఉంది, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేటువంటి ఉద్దేశాలు కనపడట్లేదు. అయినా మీకు ఆయన చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ని ఉదాహరిస్తూ మీకు కొన్ని తెలియజేయాలనుకుంటున్నానండి. అందుకని కాస్త లెక్కలు రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలకి తెలియజేయడానికి వద్దాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, మొన్న పోలవరానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. పోలవరం ఎప్పుడు కడతాను అని అంటే సమాధానం చెప్పరా. అవును. ఇప్పుడు అమరావతి గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తిగా కడతామంటే సమాధానం చెప్పట్లా. మరి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం చెప్పదలుచుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారికే తెలుసు రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని ఆరోపణలు చేశాడు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని తనే చెప్పాడు. నిజమో అబద్ధమో ఆయన రేపు మళ్ళీ ఫైనాన్స్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అప్పుడు తెలిసిద్ది. ఇంత ఉందని మీకు తెలిసే మీరు సూపర్ 6 హామీలు, అమరావతి, పోలవరం ఇవన్నీ కడతా అని చెప్పారు. కాబట్టి కాస్త వెనక్కి వెళ్దామండి, మీకు అర్థం చేసుకోవడానికి చెప్తాము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పలేదు కానండి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని. డిసెంబర్ 8, 2015 ఒక జీవో ఇచ్చారు. జీవో రొటీన్ నెంబర్ 770. ఇందులో ఏం చెప్పారంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి సిటీ ఫేజ్ 1 అంటే 48,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులన్నీ అమరావతి ఫేజ్ 1 నగర నిర్మాణం అనేది 2018 లోపు పూర్తి చేస్తామని జీవో రొటీన్ నెంబర్ 770 డిసెంబర్ 8, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జీవో. ఇది జీవో కాపీ. ఎవరైనా లోకేష్ బాబో లేకపోతే పవన్ కళ్యాణ్ బాబో ఏ బాబులు చూసుకున్నా లెక్క. దీని తర్వాత ఏడాదిలోనే అంబేద్కర్ విగ్రహం స్మృతివనం నిర్మిస్తాను. ఇది తరువాత ఈనాడులో వచ్చినటువంటి స్టేట్మెంట్. వారి యొక్క ఖురాను, వారి ఒక బైబిల్లో. తరువాత చంద్రబాబు నాయుడు గారు ఒక 9 నవనగరాలు నిర్మిస్తా అన్నారు కదా. అందులో ఆరోగ్య నగరం అంటే ఆరోగ్య అమరావతి 2018 అక్టోబర్ 2 కల్లా పూర్తి చేస్తాను అని చెప్పినటువంటి ఆయన. దీంతో పాటు మరొకటి ఆయన చెప్పినటువంటి ఒక చెడ్డ సంప్రదాయం ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్ అంటే అమరావతి అనంతపురం హైవే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని అంటే 31 మార్చి 2018 వాళ్ళకి సంబంధించిన మరో భగవద్గీత ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఐటమ్, రహదారికి బ్రేకులు, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేకు కేంద్రం ముళ్ళు, డిపిఆర్ పంపించిన కేంద్రం మెలికిపెట్టి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల్ని కేంద్రం గండి కొట్టింది అని అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి రాసింది మరొకటి. దాంతోపాటు మరొకటి ఏం చెప్పాడంటే, శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇది ఒప్పుకుంది వారి నివేదికలో. అంటే శివరామకృష్ణన్ కమిటీ 28 మార్చి 2014 వాళ్ళు వచ్చి ఆగస్టు 31, 2014 రిపోర్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు రిపోర్టును కూడా పట్టించుకోకుండా సెప్టెంబర్ 1, 2014 విజయవాడలో రాజధానిని ప్రకటించాడు. సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీ అయిపోయింది. దాంతోపాటు ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ కాదు అనేటువంటి అంశాలన్నీ మేము పరిగణలోకి తీసుకుని చెప్పినా చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు. ఈ అమరావతికి డబ్బులు అవసరం లేదు, అమరావతి రాజధాని, అమరావతికి కావాల్సిన డబ్బు అదే సృష్టించుకుంటుందని చెప్పారు. అప్పుడు 116 పేజీలతో 1,20,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాల తరువాత రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండిద్ది అని చెప్తే 20 ఏళ్లకి దాని ఎస్టిమేషన్ 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అయ్యిద్ది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యం అయ్యిద్దా అని అడిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జనాన్ని ఏ విధంగా మోసం చేశాడంటే 2014 నుంచి లెక్కేలా 2024 నుంచి లెక్కేలా. సార్ మీరు ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయకండి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పాడు. ఇప్పుడు నారాయణ ఏం చెప్తున్నాడు చూడండి. ఇది జూన్ 15, 2014 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తాం. రాష్ట్ర ప్రజలంతా మీరు మళ్ళీ మాకు ఇంత అవకాశాలు ఇవ్వద్దు, ఇంత లేట్ చేయొద్దు. నారాయణ గారు మాకొద్దు. 2.5 ఏళ్ళంటే 2.5 సంవత్సరాలు కాకపోతే ఇంకో 6 నెలలు ఎక్కువ తీసుకొని 3 ఏళ్లలో మాది కూడా
రాజధాని ప్రాంతమే కాబట్టి రాజధాని పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతోపాటు రాజధాని అమరావతి రాజధాని ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం వెనక్కడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు అని చెబుతున్నారండి. దీనికి మీకు ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే ఇది చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు 2018 కల్లా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని 2019లో ఆయన దిగిపోయే నాటికి ఏం చేశాడో చెబుతానండి. అమరావతి వరదలకు మునిగిపోతుంది కాబట్టి 21 ప్రాజెక్టును 17,372 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,761 రూపాయలు, అంటే 14% అప్పుడు కంప్లీట్ చేశాడు. దాంతోపాటు లేఅవుట్లు, ఏది రైతులకు ఇచ్చే లేఅవుట్లకి 14,942 కోట్ల రూపాయలు అవసరమైతే 449 రూపాయలు ఖర్చు చేశారు, అంటే 2.66%. దాంతోపాటు ప్రభుత్వ భవనాలు 17.30% పూర్తి చేశాడు, మౌలిక సదుపాయాలు 2.67% పూర్తి చేశాడు. దీనికి కావాల్సింది ఆసక్తికరమైన విషయం చెబుతానండి. మొత్తం 5,674 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో హడ్కో నుండి 1,275 కోట్లు, బ్యాంకుల కన్సార్టీ నుండి 2,060 కోట్లు, అమరావతి బార్స్ నుండి 2,000 కోట్ల రూపాయలు, మొత్తం 5,335 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ 5,335 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చిందండి. ఈ 5,335 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీరిస్తే చంద్రబాబు నాయుడు తన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సంచిత నిధి నుండి అమరావతి నిర్మాణం కోసం ఖర్చు చేసింది 339 కోట్ల రూపాయలు, అంటే పర్ ఇయర్ 67 కోట్ల రూపాయలు. 67 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఖర్చు చేసుకుంటే 1,20,000 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి అమరావతి కమర్షియల్ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయిద్ది అనేది మీ అందరికీ వదిలేస్తున్నా. దాంతో పాటు వరల్డ్ బ్యాంక్ ఒకటి చెప్తున్నాడు కాబట్టి ఇది ఒక్కటి మీకు చెప్తానండి, ముగిస్తాను. ఇది ఒక్కటి చెప్పి చంద్రబాబు నాయుడు గారు అతి తెలివిగా ఏం చేశాడంటే 2016 అక్టోబర్ 8వ తేదీన మన చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంకుకి ఒక లేఖ రాశాడండి. ఏమని లేఖ రాశారంటే, అయ్యా 715 మిలియన్ డాలర్లు, అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు రుణం మీరు ఇవ్వండి, దీంట్లో 2,100 కోట్లు మీరిస్తే 1,500 కోట్ల రూపాయలు మేమిస్తాం, ఏఐబి వాళ్ళు ఒక 1,500 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పారు. ఎప్పుడు ఇచ్చాడు? 2016 అక్టోబర్ 8న లేఖ రాస్తే వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసింది 2017 జూన్ 12వ తేదీన. యాక్సెప్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా అని చెప్పి ఒక 92 కిలోమీటర్ల రోడ్లు, 10 రోడ్లు 1,872 కోట్లతో, 48.83 కిలోమీటర్లు కాలువలు ఒక 940 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి టెండర్ అలాకేట్ చేశాడు. అయితే వరల్డ్ బ్యాంక్ ఐఏఎం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 2017 సెప్టెంబర్ 13-16న పర్యటన చేసి ఈ అమరావతి కమర్షియల్ ప్రాజెక్ట్ లో నష్టాలు, జీవనోపాధికి సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం జరగట్లేదు కాబట్టి మీరు పిలిచిన ఈ టెండర్లకి రెట్రో యాక్షన్ ఫైనాన్సింగ్ అర్హత లేదు కాబట్టి మీకు మేము డబ్బులు ఇవ్వమని చెప్పేశారు. ఇది అయిన తర్వాత 2017 సెప్టెంబర్ 27వ తేదీన ఇంకోసారి, 2018 జూన్ 26వ తేదీన ఒకసారి, 2019 మార్చి 27వ తేదీన మరొకసారి ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఎప్పుడు రాశారు? 2019 జూలై 15వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఏం రాశారంటే, అమరావతి రాజధాని నిర్మాణం అనేది జీవనోపాధికి సమతుల్యతకు దెబ్బతింటుంది, ఇటువంటి వాటికి మేము నిధులు ఇవ్వం, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ప్రపంచ బ్యాంక్ వచ్చి మీ మీద ఒక సర్వే చేసి దీని మీద ఒక విచారణ చేసిద్ది, దాని మీద మీరు ఓకే అంటారని భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం జూలై 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లేఖ రాసింది. లేఖ రాస్తే అయ్యా దీని మీద మీరే నిర్ణయం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు బదులు రాస్తే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా వేరే ప్రపంచ బ్యాంక్ కానీ వేరే దేశం కానీ మన దేశంలో ఒక ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందనే దాని మీద ఎంక్వైరీ చేయలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఈ అమరావతి ఫైనాన్స్ ప్రాజెక్టు పైన ప్రపంచ బ్యాంకు అవినీతి విచారణ చేస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి అవమానం జరిగిందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కి నిలుపుదల చేయమని లెటర్ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇది జరిగిన తర్వాత ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
అభివృద్ధి ఎజెండాలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి $328 మిలియన్ సహాయం కూడా 2018 జూన్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అబద్ధపు ప్రచారాలను ఇప్పుడన్నా ఆపితే మంచిది అని మేము కోరుకుంటూ, ఎవరు నారాయణ గారు చెప్పినట్లు, ఒక్క నిమిషం అండి పేపర్ తీసుకుంటా, నారాయణ గారు చెప్పినట్లు మీరేమి ఇబ్బందులు పడకుండా నారాయణ గారు చెప్పినట్టు 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం, 2.5 ఏళ్లలో మేము అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మీరు చెప్పారు. కాబట్టి సహృదయ అయినటువంటి నారాయణ గారు, అదేవిధంగా 40 ఏళ్ల అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కోరుతున్నాం. రైట్.